అరే నాన్న, ఇన్సూరెన్స్ డబ్బులు డ్రా చేసావా? చేశానమ్మా. ఆ డబ్బులేవి నాన్న? ఏంటి మామ పాకెట్ ఎత్తుకుంది, ఏమున్నాయిరా? అమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు రా. మామ ఆ డబ్బులతో బెట్టింగ్ రా, ఈ రోజు నువ్వు గెలుస్తావు. నువ్వు పోగొట్టుకునే అమౌంట్ అంతా వచ్చేస్తుంది. పదమా వెళ్దాం. మా అమ్మ డబ్బులన్నీ పోయారు. ఇప్పుడు అమ్మ డబ్బుల కోసం అడిగితే ఏం చెప్పాలరా? నువ్వైతే చేరా, ఉండరా, నాకు పని ఉంది. అరే నాన్న, ఆ డబ్బులేవిరా? శివకు డబ్బులు అవసరం అంటే ఇచ్చానమ్మా. 3 రోజులు ఇచ్చేస్తానన్నాడు. ఫ్రెండ్కి ఇచ్చావా? మంచిదే కదా నాన్న. నువ్వు తినడానికి ఏమైనా చేస్తాను. అమ్మని కొడుకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చాడా? వాడి ఫ్రెండ్కి అవసరం ఉంటే ఆ డబ్బులు ఇచ్చాడంటరా. ఫ్రెండ్కి ఇవ్వలేదు, బెట్టింగ్ లేడా, డబ్బులు పోగొట్టాడు నీ కొడుకు. ఇంకా నువ్వు మారవా? ఎప్పుడు నా కొడుకు మీద నిందలేస్తూనే ఉంటావా? నేను చెప్పేది వినమ్మా. నువ్వేం నాకు చెప్పకు, కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీకు పెళ్ళైన తర్వాత నీకేం కావాల్సినా చూసుకోవాల్సింది వాడే. ఎందుకురా ఇలా చేస్తున్నావు? నన్ను క్షమించరా, ఇంకెప్పుడు ఇలా చేయను. ఈ డబ్బులు నా పెళ్లి గురించి అని దాచుకున్నాను రా, వెళ్ళి అమ్మకిచ్చి. వద్దురా, ఈ డబ్బులు నీ పెళ్లికని దాచుకున్నావు కదరా. నువ్వు ఉన్నావు కదరా నా పెళ్లి చేయడానికి. కానీ ఒక మాట రా, అమ్మని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోకరా. అమ్మ ఇదిగో అమ్మ డబ్బులు. వారికి మనీ సెట్ అయిందండి, మన డబ్బులు మనకి ఇచ్చాడు. ఇచ్చేసాడ్రా? అరే నాన్న జాగ్రత్తరా, నువ్వంటే పర్లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నీ మీద నాకున్న నమ్మకాన్ని ఎవరు పోగొట్టలేరురా.